రోజు రోజుకి కల్తీ పెరిగిపోతోంది. శుభ్రతను గాలికి వదిలేస్తున్నారు. ఇటీవల పలు రెస్టారెంట్స్ లో వెలుగు చూసిన సంఘటనలు బయట ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చాయి. తాజాగా ఇలాంటి భయానక సంఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ రెస్టారెంట్ లో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేషిగూడకు చెందిన గుజ్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి సాగర్ రహదారిలో ఉన్న మెహఫిల్ రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ బిర్యానీని తినడం ప్రారంభించిన కృష్ణారెడ్డి చివరి వరకు తిన్న అనంతరం తన ప్లేట్లో ఓ వింత వస్తువు కనిపించడం గమనించాడు. పరిశీలించి చూసేసరికి అది చచ్చిపోయిన బల్లిగా తేలింది. శరీరం అంతా జలధరించిన కృష్ణారెడ్డి వెంటనే హోటల్ యజమానిని ప్రశ్నించగా అతను స్పందన మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. బల్లి ఫ్రై అయింది, బాగుంటుంది తినే అంటూ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా ఏం చేస్తావో చేసుకో అంటూ దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. ఈ పరిణామాలతో కృష్ణారెడ్డి వెంటనే డైల్ 100కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హోటల్కి చేరుకొని విచారణ చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వచ్చేసరికి రెస్టారెంట్ యజమాని ఆ ప్రదేశం నుంచి పారిపోయాడు. తన హోటల్కు తాళం వేసి పరారైనట్లు అధికారులు తెలిపారు.